హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వదిన జ్యూస్ తాగండి అని ధాత్రి ఇవ్వటంతో థ్యాంక్స్ జగదాత్రి అని కౌశిక్ అంటుంది. మీరు ప్రతి చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్పారంటే నేను ఏ పని చేయను అని ధాత్రి అనడంతో ఇంకెప్పుడు చెప్పనులే అని కౌశిక్ అంటుంది. ఇక బాబుని సుధాకర్ కేదార్ ముద్దులాడుతూ ఉంటే ధాత్రి కౌశికి సంతోషంగా చూస్తూ ఉంటారు. మెట్లలో నిలబడి నిషి, వైజయంతి, యువరాజ్ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాగే ఆనందంగా ఉంటే మనం అనుకున్నది ఎప్పటికీ జరగదు అని నిషి అంటుంది. అవును, ఆ బాబు ఆ కౌశికి చేతుల్లో ఉన్నంత వరకు మనం సంతోషంగా ఉండలేము అని వైజయంతి అంటుంది. ఈ రోజు నుంచి నా పూర్తి ఫోకస్ మొత్తం కూడా బాబు మీదే ఉంచుతాను. వాళ్ళని చూసి మనం సంతోషపడే రోజు త్వరలోనే దగ్గరలోనే ఉందమ్మా. చూడండి నేనేం చేస్తాను అని యువరాజ్ అంటాడు. అక్కకి బాబుని దూరం చేస్తాను అని యువరాజ్ అంటాడు. అప్పుడే పంతులు గారు రావటంతో రండి పంతులు గారు అని పుట్టిన సమయాన్ని బట్టి జాతకం చెప్పండి అని ధాత్రి కౌశికి అడుగుతూ ఉంటారు. ఇక ఆ పుట్టిన సమయంని బట్టి బాబు దోషకాలంలో పుట్టాడు అని పంతులు గారు చెప్పటంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే నష్టజాతకుడు అనమాట అని వైజయంతి అంటుంది. బాబు అక్క కడుపులో పడినప్పటి నుండి అన్ని ప్రాబ్లమ్సే అని యువరాజ్ అంటాడు. 4 రోజుల్లో ఎలాగూ పోతాడు కదా అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది. దోషకాలంలో పుట్టడం అంటే సామాన్య విషయం కాదు, అది చాలా ప్రమాదం అని వైజయంతి అంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు, అలా మాట్లాడకండి. బాబు భూమి మీద పడిన తర్వాతే మేము ప్రాణాలతో బయటపడ్డాము అని ధాత్రి చెప్తుంది. ఇప్పుడు దోషం అంటే ఏంటి పంతులు గారు అని ధాత్రి అడగటంతో మేనమామ దోషమమ్మ, మేనమామ బాబుని చూడకూడదు అని పంతులు గారు చెప్పటంతో అయ్యో ఈ విషయం తెలియక ఇద్దరూ చూసేశారే అని ధాత్రి అంటుంది. అంటే నా కొడుకుకి ఏదైనా ప్రమాదమా పంతులు గారు అని వైజయంతి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, మేనమామ ప్రాణాలకి ప్రమాదం అని. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. చూసావబ్బా, నేను చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు కొడుకు ప్రాణాలకే ప్రమాదం వచ్చింది అని వైజయంతి అంటుంది. ఇక్కడ మేనమామలు ఇద్దరు ఎవరున్నారు, నేను మాత్రమే మేనమామ అని యువరాజ్ అంటాడు. యువరాజ్ ఇప్పుడు గొడవ పడే సమయం కాదు, శాంతి పూజ ఏదో ఉంటుంది కదా దాని గురించి చెప్పండి అని ధాత్రి అనడంతో శాంతి పూజ చేస్తే ఆ దోషం తొలగిపోతుందమ్మా అని పంతులు గారు చెప్తారు. అయితే రేపే చేద్దాం అని కౌశిక్ అంటుంది. అలాగేనని పంతులు గారు దగ్గరుండి జరిపిస్తానని చెప్పడంతో అబ్బోడా రేపటి వరకు నువ్వు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకు అని వైజయంతి అంటే కేదార్ నువ్వు కూడా వెళ్ళకు అని కౌశికి అంటుంది. అంటే ఏంటక్క, రేపు పూజలో మేనమామగా వాడు కూడా కూర్చుంటాడా, వాడి చేత పూజ చేయిస్తావా, మేనమామ నేనొక్కనేనని చెప్తున్నాను కదా అని యువరాజ్ అంటాడు. యువరాజ్ ఇది ప్రాణాలతో పని, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఎవరిదైనా ప్రాణమే కదా అని ధాత్రి అంటుంది. అసలు వాడికి ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని, అసలు మీరు మా ఇంట్లో ఎందుకు ఉన్నారు, వాడు మేనమామ కాదంటే పూజలో జరిపిస్తాము, పూజలో కూర్చోపెడదామని ఇలా మాట్లాడుతున్నారు అని యువరాజ్ అరుస్తూ ఉంటే అసలు రేపు కేదార్ ఈ ఇంటి వజ్రపాటి కుటుంబ వారసుడిగా ఈ పూజలో కూర్చుంటే అందరికీ ఏం సమాధానం చెప్తావు జగదాత్రి, అందుకే వద్దు అని నిషి అంటుంది. అందుకని ప్రాణాలు పోగొట్టుకోమని ఎలా చెప్తావు నిషి అని ధాత్రి అంటే అవునని కౌశికి అంటుంది. అయితే వాడు రేపు పూజలో కూర్చుంటాడా అక్క, అలా కూర్చోటానికి వీల్లేదు, అంటే రేపు పూజలో కూర్చోపెట్టి ఈ ఇంటి వారసుడని నువ్వు అందరికీ చెప్తావా అని యువరాజు అరుస్తూ ఉంటే ఒకవేళ ఆ పనే చేయాల్సి వస్తే ఖచ్చితంగా చెప్తాను అని కౌశికి అంటుంది. అలా చెప్పటానికి నేను ఒప్పుకోను అని యువరాజ్ అరుస్తూ ఉంటే యువరాజ్ ఆవేశపడకు అని కేదార్ అంటాడు. అసలు ఈ ఇంట్లో గొడవలు జరగటానికి నాకంటూ స్థానం లేకుండా నువ్వేరా చేస్తున్నావు, ఇదంతా నీ వల్లేనంటూ యువరాజ్ కేదార్ని కొట్టడానికి ముందుకు వస్తే వెంటనే కౌశికి యువరాజ్ చెంప పగలగొడుతుంది. రేపు కేదార్ పూజలో కూర్చొనే తీరుతాడు, ఇది నా నిర్ణయం అని కౌశిక్ అంటే నేను ఒప్పుకోను కాక ఒప్పుకోనమ్మి అని వైజయంతి అంటుంది. చూడు పిన్ని, మీరు అన్నట్లుగా సుహాసిన్ గారి కొడుకు కేదార్ కాకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒకవేళ సుహాసిన్ గారి కొడుకు కేదార్ అయితే నేను కేదార్ ప్రాణాన్ని పణంగా పెట్టలేను కదా, తన ప్రాణాలకి తెగించి నా ప్రాణాలు బిడ్డ ప్రాణాలు కాపాడిన కేదార్ ప్రాణాలు నాకు చాలా ముఖ్యం, కాబట్టి రేపు పూజలో కూర్చొనే తీరుతాడు అని కౌశిక్ అంటే అది కాదు వదిన అని నిషి అంటుంది. మీ ఎవరి అభిప్రాయాలు నేను అడగలేను, నా నిర్ణయం చెప్పాను అంతే, రేపు పూజ జరుగుతుంది, అందులో కేదార్ కూర్చొనే తీరుతాడు, ఇదే నా నిర్ణయం అని కౌశికి తేల్చి చెప్పేసి వెళ్తుంది. చీ అంటూ నిషి వాళ్ళు గదిలోకి వచ్చేస్తారు. చూసావా యువరాజు, అందుకే కౌశికి వదిన ప్రాణాలు తీస్తామని చెప్పింది, నువ్వేమో నా అక్క అది ఇది అని మాట్లాడావు, ఇప్పుడు చూసావా కేదార్ని పూజలో కూర్చోపెడుతుందంట, వారసుడని ఒప్పుకున్నట్లే కదా అందరికీ నిజం తెలిసిపోతుంది అని నిషి వైజయంతి టెన్షన్ పడుతూ నిలదీస్తూ ఉంటారు.
ఆ ఎమ్మి జగదాత్రి కూడా ఖచ్చితంగా కేదార్ పూజలో కూర్చుంటాడనే చెప్తోంది. ఆ ఎమ్మి అన్నంత పని చేస్తుంది. ఆ కౌశికి ప్రాణాలు, బిడ్డ ప్రాణాలు కాపాడింది కూడా ఆ ఎమ్మే కదా అని వైజయంతి అంటుంది. అసలు రేపు పూజ జరిగితే కదమ్మా అని యువరాజ్ అనడంతో, అంటే ఏం మాట్లాడుతున్నావు యువరాజ్ అని నిషి అంటుంది. అవును, పిల్లాడు ఉండడు అని యువరాజ్ అంటే, కిడ్నాప్ చేస్తున్నామా అని నిషి వైజయంతి అంటాడు. అవును, మనం కిడ్నాప్ చేసేస్తే ఇక కేదార్ గాడు పూజలో కూర్చోడు అని యువరాజ్ అనడంతో, రేపటితో ఆ బుడ్డోడి పని పూర్తి చేసేయాలి మనం అని వైజయంతి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఏం ఆలోచిస్తున్నావు దాత్రి అంటూ కేదార్ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే, అసలు రేపు యువరాజ్ నిన్ను పూజలో కూర్చొనిస్తాడా అని ఆలోచిస్తున్నాను అని దాత్రి అంటుంది. మరి యువరాజ్తో నేను మాట్లాడినా కేదార్లా కాదు కేడీలా అని కేదార్ అంటే, అవసరం లేదు, రేపటి వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు కేదార్. ఏదో ఒక విధంగా పూజ జరగకుండా చేయాలని యువరాజు నిషి వాళ్ళు ప్రయత్నిస్తారు. మనం జాగ్రత్తగా ఉండి పూజని పూర్తి చేద్దాం అని దాత్రి అనడంతో, పూజను పూర్తి చేసి నా మేనల్లుడికి ఎలాంటి దోషం లేకుండా నేను చూసుకుంటాను దాత్రి, జాగ్రత్తగా ఉంటాను అని కేదార్ అంటాడు. ఈ లోపల సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. హోమ్ మినిస్టర్ వైఫ్ తాయార్ని ఎవరో కిడ్నాప్ చేశారు, మీరు వెంటనే ఆఫీస్కి బయలుదేరండి, 2 అవర్స్లో ఆవిడ్ని కనిపెట్టాలని పైనుండి చాలా ప్రెజర్ ఉంది అని చెప్పడంతో, అలాగే వస్తున్నామని ఫోన్ పెట్టేస్తారు. అసలు ఆ తాయారు ఎలాంటిదో తెలిసి కూడా ఆవిడ్ని ఎవరు కిడ్నాప్ చేస్తారు, ముందు ఎలా కిడ్నాప్ అయిందో తెలుసుకోవాలి కేదార్, పద వెళ్దాం అని దాత్రి కేదార్ బయలుదేరి వెళ్తారు. తర్వాత కౌశికి గదిలో ఒక దేవుడి పట్టం కింద పడి పగిలిపోతుంది. అయ్యో దేవుడా, ఏంటి ఇలా పగిలిపోయింది, ఇది అపశకునం కదా, నా కొడుక్కి ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, అసలు కేదార్ యువరాజ్కి ఏమీ కాకూడదు అని కౌశికి అనుకుంటూ ఇక ఆ దేవుడి ఫోటోని చూసుకొని అక్కడ మొత్తం గాజు ముక్కలన్నింటినీ చీపురుతో చిమ్మేసి క్లీన్ చేస్తుంది. తర్వాత దాత్రి కేదార్ బయటికి వెళ్తూ ఉంటే, బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా, వద్దు, రేపు పూజ జరిగే వరకు ఇంట్లోనే ఉండండి అని కౌశికి ఎంత చెప్తున్నా కూడా, చిన్న పని, స్కూల్ వరకు వెళ్ళేసి వస్తాము, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం, ఏమీ జరగదులే వదినా, ధైర్యంగా ఉండండి అని దాత్రి కేదార్ ఇద్దరు కౌశికి ధైర్యం చెప్పి బయలుదేరి వెళ్తారు. జేడీకేడి సాధునాయక్ దగ్గరికి వచ్చి, అసలు తాయార్ని కిడ్నాప్ చేయటం ఏంటి, ఎందుకు చేసి ఉంటారు అని అడుగుతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి అంటూ అభిని పిలుచుకురా అని రమ్యకి చెప్తాడు. ఏంటి, అభిని వదిలేశారా, జైల్లో ఉండాలి కదా అని జేడీకేడి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, నిన్న తాయారు వచ్చి అభికి బెయిల్ ఇచ్చి తీసుకువెళ్ళిపోయింది, నిన్న చెప్దామనుకుంటే సరైన సమయం కాదని నేను చెప్పలేదు అని సాధునాయక్ అంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పు అభి, అసలు తాయారు గారిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎలా కిడ్నాప్ చేశారు, ఏమైనా తెలుసా అని జేడీ అడగటంతో, మేడం నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక వీడియో వచ్చింది మేడం అని వీడియోని చూపిస్తూ ఉంటారు. ఇక ఆ వీడియోలో తాయార్ని కుర్చీలో కూర్చోపెట్టి కట్లతో కట్టేసి ఉంటారు. రే తమ్ముడు, వీళ్ళకి డబ్బులు కావాలంట, ఎంత డబ్బులైనా సరే ఇచ్చేసి నన్ను విడిపించుకు వెళ్ళిపో తమ్ముడు అని తాయారు చెప్తూ ఉంటుంది. ఒకతను ముఖానికి ముసుగు వేసుకొని తాయారు పీకపై కత్తి పెట్టి, మీ అక్కని 25 కోట్లు ఇచ్చి విడిపించుకుపో, లేకపోతే ప్రాణాలు తీసేస్తాను, పోలీసులకు చెప్పావో ప్రాణాలు తీసేస్తాను అని ఆ వీడియోలో బెదిరిస్తున్న వీడియోని దాత్రి కేదార్కి అభి చూపిస్తాడు. సీసీ క్యామ్లు ఉన్నాయా, మీ ఇంట్లో ఎవరైనా శత్రువులు చేశారా, మీకు శత్రువులు ఎవరున్నారు అని జేడీ అడగటంతో, సీసీ క్యామ్లు అక్కకి ఇష్టం ఉండవని మా బావ పెట్టించలేదు, మా అక్కకి అందరూ ఫ్రెండ్సే, అలాగని శత్రువులు కూడా చాలామందే ఉన్నారు, వాళ్ళలో ఎవరని చెప్పను, ఏమో తెలీదు అని అభి అంటాడు. సరే, రేపు ఉదయాన్నే 25 కోట్లు ఆ కిడ్నాపర్కి ఇస్తామని చెప్పి నువ్వు ఫోన్ చేస్తే చెప్పు, నువ్వు ఇప్పుడు వెళ్ళు అని అంటే, మేడం ఈ లోపల మా అక్క ప్రాణాలు తీసేస్తే ఎలా మేడం, కాపాడండి మేడం అని అభి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే, అవును జేడీ, అంత సమయం మనం తీసుకోలేము, మన దగ్గర అంత సమయం లేదు, పైనుంచి ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఏం చేసినా ఈ 2 అవర్స్ లోపలే చెయ్యాలి అని సాధునాయక్ కూడా చెప్పడంతో, సరే అభి నువ్వు బయట వెయిట్ చేస్తూ ఉండు అని జేడీ చెప్తుంది. సార్, చుట్టుపక్కల సీసీ కెమెరాల్ని పరిశీలించాలి, అంతేకాకుండా ఇప్పటికిప్పుడు అంటే చాలా కష్టం, ఎందుకంటే కిడ్నాప్ చేసింది ఎవరో తెలీదు, లొకేషన్ తెలీదు, ఎక్కడ ఉంటారో తెలీదు, కాబట్టి మాకు ఒక్క నైట్ సమయం ఇవ్వండి అని జేడీకేడి అడగటంతో, కుదరదు జేడీ, ఎందుకంటే ఈ విషయం మీ మధ్య కొంచెం వైరం ఉందన్న విషయం ఐజీ వరకు వెళ్ళింది, కాబట్టి సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది, నువ్వు వెంటనే విడిపించుకు రావాల్సిందే, ఈ లోపల ఆవిడికి ఏదైనా అయితే సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు కదా అని సాధునాయక్ అనడంతో, సరే సార్, మీరు సమయం ఇవ్వరు, ఈ 2 అవర్స్ లోపలే పని పూర్తి చేయాలి, నేను అభితో మాట్లాడి అప్డేట్ ఇస్తాను అని జేడీ అంటుంది.
చూడబి నీకు డబ్బు అరేంజ్ చేసుకోవటానికి 1 అవర్ సమయం సరిపోతుందా అని జేడీకేడి అడగటంతో సరిపోతుందని అభి అంటాడు. సరే నువ్వు 25 కోట్లు తీసుకొని రెడీగా ఉండు, మనం బయలుదేరి వెళ్దాము అని జేడీకేడి చెప్పటంతో అలాగేనని అభి బయలుదేరి వెళ్తాడు. చూడు రమ్య, మనం అక్కడికి వెళ్తున్నాం తాయారిని కాపాడడానికి. అక్కడ ఎంతమంది ఉంటారో ఏమీ తెలియదు కాబట్టి టీం అంతా రెడీగా ఉండండి, దేనికైనా రెడీగా ఉండాలి అని ధాత్రి అంటే అలాగేనని రమ్య అంటుంది. అలాగే మా గన్స్ క్వార్టర్లీ సర్వీస్ కోసమని తీసుకున్నారు, వాటి అప్డేషన్ ఏంటన్నది కూడా తెలుసుకో రమ్య అని కేదార్ చెప్తాడు. ఇదంతా చాటుగా విన్న త్రిపాఠి ఓహో కాపాడి పేరు తెచ్చేసుకుందాం అనుకున్నారా, నేనున్నాను కదా అని అనుకుంటూ ఉంటారు. నిన్న బెయిలు ఈరోజు కిడ్నాప్ ఏదో తేడా కొడుతుంది, ఏంటన్నది కనిపెట్టాలి అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటే అప్పుడే కౌశికి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. హలో వదిన, ఏంటి ఏమైంది, అంతా బాగానే ఉన్నారు కదా అని ధాత్రి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే మేం బాగానే ఉన్నాం, మీరెక్కడ ఉన్నారు అని కౌశికి అనడంతో ఇక కేదార్ స్టేషన్లో అని చెప్పడంతో పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు, ఏ స్టేషన్లో ఉన్నారు, ఏంటి ప్రాబ్లం, నేను వస్తున్నాను అని కౌశికి అంటే అయ్యో వదిన, మేము ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చాము అని ధాత్రి కవర్ చేస్తుంది.